వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక పాకిస్తాన్ తీరు మారడం లేదు. కాల్పుల విరమణ అంటూనే సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతుంది. సోమవారం రాత్రి కూడా కశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు పలు ఏరియాల్లో బ్లాక్అవుట్ ప్రకటించాయి. పాకిస్తాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. చివరి ఉగ్రవాదిని ఖతం చేసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. భారత ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. ఇక మరోవైపు అణుయుద్ధం రాకుండా తానే ఆపనని ప్రకటించుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అసలు పాకిస్తాన్ యుద్ధంలో ఏం జరిగింది? కాళ్ల బేరానికి వచ్చిన బుద్ధి మారకుండా పాకిస్తాన్ నేతలు ప్రకటన ఎలా చూడాలి? ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు ముఖ్యంగా మస్తాన్ రావు గారు, అనలిస్టు, అదేవిధంగా ఆల్జీపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంటే నేను ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దీంట్లో 22 నిమిషాలు ప్రసంగించారు. అంటే కాల్పుల విరమణ కోరింది పాకిస్తాన్ అని తేల్చి చెప్పారు. దీన్ని ఎట్లా చూడాలి మోడీ ప్రసంగం గురించి? సార్, జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా మీకు శ్రీనివాస్ గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ మనం 7వ తేదీ తెల్లవారుజామున చేపట్టిన తర్వాత ఏదైతే 10వ తేదీన ఒక ప్రకటన వచ్చిందో కాల్పుల విరమణ అని చెప్పేసి సీజ్ ఫైర్, దాని మీద దేశ ప్రజల్లో అనేక అనుమానాలు, అనేక సంశయాలు లేవనెత్తాయి. ఆ ప్రశ్నలకి, సంశయాలకి సమాధానంగా పాకిస్తాన్కి, అంతర్జాతీయ సమాజానికి భారత్ ఏంటో, భారత శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ అనుమానాలు నివృత్తి చేస్తున్నారు ఒకవైపు. రెండో వైపు భారత యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి, మేము ఎవరి కింద పనిచేయమనే ఒక విస్పష్టమైన సందేశాన్ని నరేంద్ర మోడీ గారు నిన్న ప్రసంగంలో 22 నిమిషాల ప్రసంగంలో ఆయన చెప్పారని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మన భారతదేశం ఎప్పుడు కూడా మన సార్వభౌమాధికారాన్ని ఎవరి చేతిలో పెట్టం. అది మన స్వతంత్రం సంపాదించిన 1947 నుంచి కూడా అది మనం చూస్తూ వస్తున్నాం. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా మనదైన శైలిలో ముందుకు వెళ్తా ఉంటాం. ప్రపంచ శాంతిని కోరుతా ఉంటాం. పక్క దేశాలకు కూడా శాంతియుతంగా మెలగాలనుకుంటాం. ద్వైపాక్షికంగా ఎవరితో అయినా సరే మనము ఆ విధంగా దౌత్యపరంగా కానీ రకంగా అమెరికా చెప్తే భారత్ వినడం ఏంటని కూడా కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంటే అమెరికా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తా ఉంది. మన ఎగ్జాంపుల్ IMF నిధులు కూడా మనం మంజూరు చేసింది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అమెరికా ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నిన్న నరేంద్ర మోడీ గారి ప్రసంగంలో చెప్పడం ఏంటంటే, వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాసిఫ్ చౌదరి మొదట ఫోన్ చేశారు. 3:45కి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన నేపథ్యంలోనే మనము వాళ్ళు కాలబేరానికి రావడంతో మనం కొద్దిగా సమన్వయం పాటిస్తూ చేశామనేది ఆయన చెప్పారు. 5ంటికి మనము కాల్పుల విరమణ అనేది చేయటం జరిగింది అనేది కూడా. ఎందుకంటే వాళ్ళు అప్పటికే నష్టపోయి ఉన్నారు. భారత్ యొక్క దీనివల్ల ఉగ్రవాద స్థావరాలే కాదు, వాళ్ళ ఎయిర్ బేస్లకు సంబంధించి దాదాపు 11 చోట్ల మనము రావిలపిండిలో కానీ ఇంకా మిగతా ఎయిర్ బేస్ కి సంబంధించి కూడా వాళ్ళ యొక్క క్షిపణి రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. కొన్ని ఇతర సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినాం. ఈ నేపథ్యంలో వాళ్ళు కాలబేరానికి వచ్చారనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఏమైంది, ఇక్కడ అమెరికా కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ యొక్క రూబియా కానీ, లేకపోతే విదేశాంగ మంత్రి కానీ, అయితే వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కానీ నిన్న చెప్తా ఉన్నారు ట్రంప్ గారు, మేము ఏదో అణుయుద్ధాన్ని ఆపేశామనేది. అసలు అణుయుద్ధం ఆపేయడానికి భారతదేశానికి సంబంధించి ఎప్పుడు కూడా అనుభవం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అది పాకిస్తాన్ మాత్రమే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి పాల్పడిన పరిస్థితి ఉంది. ఆ విధంగా అంటే ట్రంప్ గారు మరి ఇటీవల 2వసారి ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన అపసవ్య నిర్ణయాలు అనేది కనపడతా ఉంది. ఇప్పుడు ఆయన కేవలం కొద్దిసేపు మాట్లాడితేనే నేను ఏందో అణుయుద్ధాన్ని ఆపేశారని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి మనం చూసాం. నిన్న నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన తర్వాత దాని మీద క్లారిటీ వచ్చింది. ఇంకోటి కూడా చెప్తాం, భారతదేశం నిన్న ఒకటి క్లారిటీ ఇచ్చింది. అసలు మేము యుద్ధాలు కానీ ఇలాంటి ఉగ్రవాదాల మీద అంతం చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడు మాకు అసలు వాణిజ్యం అనేదే మా ప్రయారిటీ కాదనేది కూడా చెప్పింది. కానీ ట్రంప్ గారు ఏమన్నారు, మేము వాణిజ్యానికి సంబంధించి మేము మంచి వాణిజ్యం ఇస్తాం, మీకు వ్యాపారం ఇస్తాం, ఇద్దరు 2 దేశాలకు చెప్పాము, దానివల్ల నేను వీళ్ళందరినీ కూడా కట్టడి చేయగలిగాననేది ఒక
అది దిగజారుడుగా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. వాణిజ్యం కోసం ఎవరైనా తాకట్టు పెడతారా దేశ ప్రయోజనాల్ని? అందులో భారతదేశం పెడుతుందా? భారతదేశం 140 కోట్ల మంది కూడా ఈ రోజు ఏకతాటి మీద సైన్యం వెనకాల నుంచొని ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. దేశ జాతి గాని, కులం గాని, మతం గాని, పేదరికం గాని, ధనికులు గాని ఎవరూ లేదు, మొత్తం కూడా ఏకతాటి మీద ఉన్న పరిస్థితి. ఈ రోజు ట్రంప్ గారు మాట్లాడిన విధానం చూస్తే అతన్ని భవిష్యత్తులో కూడా భారతదేశ ప్రజలందరూ కూడా యావగించుకునే పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మన తరపున మాట్లాడే అవకాశాలు ఇవ్వద్దన్నది కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే నేను అనేది ఏంటంటే, నిన్న ఆయన మాటలు చెప్పారు, చాలా విస్పష్టంగా చెప్పారు, క్లారిటీగా చెప్పారు. ఏంటి? ఉగ్రవాదం ఉంటే చర్చలు జరగవు, ఉగ్రవాదం ఉంటే వ్యాపారం జరగదు, అదేవిధంగా నీళ్లును రక్తం ఒకే చోట పారదని కూడా చెప్పారు. సో ఇంకోటి కూడా చెప్పారు, పాకిస్తాను ఉగ్రవాద విశ్వవిద్యాలయాల్ని నడుపుతోంది, ఉగ్రవాద శిక్షణ స్థావరాల్ని నడుపుతోంది, ఉగ్రవాద కంపెనీలు నడుపుతోంది, చివరికి ఇదే ఉగ్రవాదం పాకిస్తాన్ ని రేపు మింగేస్తుంది. ఆ విషయం తెలుసుకొని పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఉగ్రవాద మూలాలను పెకలించేసేసి అటు ప్రపంచానికి కానీ వాళ్ళు పాకిస్తాన్ చెప్పాలి, ఏంటి మేము ఉగ్రవాదం అనేది ఇంకా ముందు మేము దాని వైపు పొడచూపము, దానికి ఫండింగ్ చేయము, వాళ్ళందరినీ కూడా అంతర్జాతీయ దేశాలకు అప్పచెప్పేస్తాము, ఉగ్రవాదం అనేది ఇక మేము జోలికి పోవనేది మీరు చెప్తేనే మేము మస్తాన్ గారు, ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అంటే నిజంగానే ఉగ్రవాదులపై మనం దాడి చేస్తాం, అక్కడ ఎక్కడో ఆర్మీ మీద దాడి చేయలేదు, పౌరుల మీద దాడి చేయలేదు, నిజంగా ఉగ్రవాదులను అంతం చేసేదాకా మన పోరాటం ఆగేదులని నిన్న నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేశారు. అంటే అనుయుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయా? అదేనండి, అక్కడ అనుయుద్ధానికి దారి తీసే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అనుయుద్ధం నిజంగా అంటూ వస్తే ఆయన వాజ్పేయి గారి మాటలు మనం గుర్తించుకోవాలి. మా మీద ఒకసారి ఎప్పుడైనా అనుభవం ప్రయోగిస్తారు. సో అంటే ఆయన మాటల్లో ఎంత అర్థం ఉంది, ఎంత విశాల దృక్పథం ఉంది అంటే, అరే బాబు, కానీ అనుయుద్ధం తెచ్చే వరకు పాకిస్తాన్ ఆగట్లేదు కదా, పాకిస్తాన్ రెచ్చగొడతా ఉంది కదా. అంటే అనుయుద్ధం సామాన్యమైన ఇది కాదండి. ఎందుకంటే రేపు అణుబాంబు అనేది ప్రయోగిస్తే మనం చూసాం, జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద చేసిన తర్వాత ప్రపంచం అంతా అణుబాంబును కలిగి ఉంటది. ఎందుకంటే వాళ్ళ రక్షణ వ్యవస్థలో భాగంగా అటు రష్యా కానీ, లేకపోతే అమెరికా కానీ, చైనా కానీ వీళ్ళందరూ కూడా పెట్టుకొని కూర్చున్నారు. అయితే వాటిని ఎప్పుడు కూడా వాడకూడదనేది ఇతర దేశాలతో ఉన్న సంబంధాల రీత్యా ఉంటది. నిజానికి అణుబాంబు కనుక పాకిస్తాన్ ప్రయోగించినట్టే అది ఖచ్చితంగా ప్రపంచంలో ఇప్పటికే ఏకంగా మారింది. ఇక ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఏ దేశం నుంచి కూడా అందరి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే హలో లక్ష్మణ్ అడుక్కుంటా ఉన్నారు, అప్పులు అడుక్కుంటా ఉన్నారు, ఇంట్లో నీళ్లు అడుక్కుంటా ఉన్నారు. ఓ పక్కన అక్కడ ప్రజాస్వామ్యం మనదావట్లేదు, సైనిక పరిపాలన ఎప్పుడు జరుగుతూ ఉంటది, దేశ ప్రజలు కూడా అభివృద్ధి కుంటుపడిపోయి ఉంది. ఇవన్నీ కూడా నేపథ్యంలో పాకిస్తాన్ అంత దుస్సాహసానికి ఒడిగట్టదనేది కూడా ఒకటి చెప్పాలి. అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు కనుక ఏదో అణుబాంబులు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు మేము సహించం, వాటిని మేము ఎదుర్కొంటామని కూడా చెప్పారు. సో అది కూడా పాకిస్తాన్కి అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న హాట్ లైన్ లో నిన్న మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు అటు కాసిఫ్ చౌదరి పాకిస్తాన్ డీజీఎంఓ, అదేవిధంగా రఘురాయ్ మన డీజీఎంఓ ఇద్దరు మాట్లాడింది మధ్యాహ్నం వాయిదా పడి వాళ్ళు సాయంత్రం జరిగింది 45 నిమిషాలు చెప్పు. ఇక నుంచి ఎవరు కూడా వాలంటరీగా మనము ముందుకొద్దాం, ఎక్కడా కూడా సరిహద్దు దగ్గర మనం ఎవరు ఒకళ్ళు కాల్పులు జరపడానికి అవకాశం లేకుండా చూసుకుందాం, ఎవరికారు స్వయం నియంత్రణ పాటిద్దాం అనేది అక్కడ వాళ్ళు ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే గతంలో సరిహద్దు రేఖ వెంబడి కాల్పుల వివరణ ఒప్పందం ఉన్నా కూడా అనేక రోజులుగా పాకిస్తాన్ వైలేట్ చేస్తా ఉంటది, అయినా కూడా మనం సమయం పాటిస్తా ఉంటాం. ముందుగా పాకిస్తాన్ మన మీద జరిపితేనే కాల్పులు, తర్వాత మనం దానికి రియాక్ట్ అవుతాం తప్పితే మనంగా ఎప్పుడు కూడా మనం కాల్పులు జరపడానికి కానీ లేదా దాడులు జరపడానికి కానీ సైనిక చర్య తీసుకుంటానికి కానీ మనం వ్యతిరేకం. ఆ విషయం ప్రపంచానికి స్పష్టం చేస్తా ఉన్నాం, దౌత్యపరంగా పాకిస్తాన్ కూడా చెబుతా ఉన్నాం. ఆ రోజు నువ్వు పహల్గామ్ లో వచ్చి దాడి చేశావు, మా పౌరుల్ని మతమడికి చంపేశావు, భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు అన్ని చేస్తా ఉన్నావు, కాబట్టే మీ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము లక్ష్యంగా చేసుకున్నాం, ఉగ్రవాదులు మాత్రమే చంపేశాము. కానీ మీరేం చేశారు, మీరు ఉగ్రవాదుల్ని చంపేస్తే వాళ్ళ యొక్క మృతదేహాలకు మీ సైనికాధికారుల చేత మీ శాల్యూట్ చేయించి మీ యొక్క జాతీయ పతాకాన్ని కప్పి వాళ్ళకి గౌరవిస్తా ఉన్నారు. అది మీ దృక్పథం, అది మానుకోండి.
అది మానుకోమని చెబుతున్నా. ఎప్పుడైతే మా జనావాసాల మీద మీరు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ వీటిలో దాడులు చేశారో సరిహద్దులు వెంబడి, అప్పుడు మేము రియాక్ట్ అయ్యి మీ యొక్క ఎయిర్ బేస్ని కానీ మీ యొక్క సైనిక స్థావరాల మీద మేము దృష్టి సారించాల్సి వచ్చింది, కరాచీ పోర్టు మీద కానీ. అంతేగాని మేమేంగా చేయమనేది మొన్న ఎప్పుడైతే 10వ తారీఖు నష్టం జరిగింది, ఏంటి ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తాయి. అమెరికా మాటని మనమేంటి ఆపటం అనేది, దానికి నిన్న నరేంద్ర మోడీ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. అదేవిధంగా అనేక అంశాల మీద భారతదేశం వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆనందిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రైట్ మనతో పాటు పోలంపల్లి రామ్మూర్తి బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు, మానవతరాయ్ గారు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర కట్టకంటే ముందు ఒకసారి బీజేపీ గెస్ట్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ టైంలో ఇందిరాగాంధీ ఉంటే అసలు పాకిస్తాన్ అనేది మిగిలేదు కాదు, అసలు నరేంద్ర మోదీ ఎందుకు వానికి అడిగేశారు, అసలు అమెరికా చెప్తే వినడం ఏంటి అని ఇటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తారు? మనది చాలా డెమోక్రటిక్ కంట్రీ, అందరికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడేది వాక్ స్వాతంత్రం ఉన్నది, అనేక ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు దేశంలో. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అభిప్రాయం. అట్లా తప్పు, మేము కూడా తప్పు పట్టట్లేదు. కానీ దేశాన్ని నడిపించేటువంటి ప్రభుత్వం, పార్టీగా దేశ భవిష్యత్తు లేదా గ్లోబల్ సినేరియోని దృష్టిలో పెట్టుకొని ఒకరినొకరం గౌరవించుకోవాలని ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించేటువంటి భారతదేశం ఈ యొక్క సందర్భంలో పాకిస్తాన్ ఎలా కట్టడి చేయాలి, ఎలా దారికి తీసుకురావాలనే ప్రయత్నంలో మన టేస్ట్ చూపించినాం. ఏ రకంగా 27 మందిని ఎట్లయితే అమాయకంగా అనార్మల్ పర్సన్స్ ని చంపడం జరిగిందో, దట్టు కూడా మతం అడిగి మోడీకి చెప్పండి అని చెప్పేసి వారు మాట్లాడిన తీరు అందరు కలిసివేసిన సంగతి మాకు తెలుసు. రిటాలియేషన్ గా మనం ఏ రకంగా అసలు ప్రపంచంలో ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా లాగా ఇక్కడ రాత్రి క్షణాల్లో ఆ యొక్క స్థావరాన్ని ఏ రకంగా మనం లేపేస్తాం, మనకు ప్రపంచం చూసి మన శక్తి ఇద్దాం. దాని అర్థం చూపించిన తర్వాత కూడా ఎవరైనా మనల్ని తక్కువ అంచనా ఇస్తారంటే అది వారు ఆలోచించుకోవాల్సిన విషయం. మన శక్తి సామర్థ్యం రుజువు చేసుకున్నాం. పాకిస్తాన్ కాల బేరానికి వచ్చిన దానికి ఆ నిదర్శనమైంది. మనమైతే వెళ్ళాడు అమెరికా దగ్గరికి, ట్రంప్ దగ్గరికి. పాకిస్తాన్ వెళ్ళింది, వాళ్ళ దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, డబ్బులు లేవు, ఇక ఆపడి మహాప్రభు, అప్పించండి మహాప్రభు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఒక అమెరికా ఒక పెద్ద కంట్రీగా మనం గౌరవించాల్సినట్టు బాధ్యత మన మీద ఉన్నది. అట్లని వాళ్ళు ఏది చెప్తే అది వినే అవకాశం ఏ కోశానికి కూడా లేదు, మనం వినం కూడా. కానీ ఒక సీజ్ ఫైర్ అనే ఒక మాటకు వాళ్ళ ప్రతిపాదన గౌరవించడం, 12 hours 24 hours మనం గ్యాప్ ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళకు చర్చలకు అవకాశం అన్కండిషనల్ గా ఏ కోశాన లేదు. ఆ రెండే అంశాలు మేము మాట్లాడతామని చెప్పలేదు. అవన్నీ కూడా చర్చకు రాలేదు. వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక ఇంతకు ముందు మా మస్తారావు గారు చెప్పినట్టుగా ఆ యొక్క స్థావరాన్ని టోటల్ మనం తుదుముట్టించడం కాదు, వాళ్ళే చేయాలి ఆ పని. కానీ ఇలాంటి సిచ్యువేషన్ పాక్ పరిస్థితి బాగలేదు శ్రీనివాస్ గారు, అంటే పాక్ పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇలాంటి టైంలో మనం పీఓకేని స్వాధీనం చేసుకుంటూ అయిపోయాం, అనవసరంగా నరేంద్ర మోదీ వెనకడుగు వేశారు అన్న విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి కదా. లేదు, మనం వెనకడుగు వేసే సమస్య లేదు. అన్ని ఆచితూచి దేశాన్ని నడుపుతున్నాం సార్. మనం భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలో పేరుగాంచిన ప్రభుత్వంగా, దేశానికి గౌరవం వన్నె తెచ్చిన ప్రభుత్వంగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను విస్మరించకుండా ఏ రకంగా డీల్ చేయాలి, ట్యాకల్ చేయాలి, ఆ స్ట్రాటజీ ఆలోచిస్తారు. పీఓకోను ఓవర్ నైట్ తీసుకురావచ్చు, మన పెద్ద విషయం కాదు. వాళ్ళ దగ్గర శక్తి లేదన్న విషయం అర్థమైపోయింది. కానీ దాని యొక్క రిపర్కేషన్స్, దాని యొక్క వ్యాపార సంబంధాలు దేశంలో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక టర్కీ కావచ్చు, లేకుంటే చైనా కావచ్చు, ఇంకా కొన్ని దేశాలే కావచ్చు, ఏ రకంగా స్పందిస్తాయి, దాని ప్రభావంతో ఆర్థికంగా సపోర్ట్ దొరకడం కారణంగా పాకిస్తాన్ ఏ రకంగా పెట్టగిపోతుంది, దాని ప్రభావం భారత్ మీద ఏ రకంగా పడుతుంది. మన లక్ష్యం వికసిత్ భారత్ 2047. సో ఇప్పుడిప్పుడే మనం సెటిల్ అయినటువంటి దేశం, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా 5వ నుంచి 3వ దానికి పోయేటువంటి దశలో మళ్ళీ ఇటువంటి ఒక అనవసరంగా మనమే ఇన్వైట్ చేసి ఒక యుద్ధాన్ని మనం రేకెత్తించినట్టయితే
చాలా ప్రభావం పడితే 47 కాదు ఇంకా 67 పెట్టడం ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇనివేటివ్ ఆ మాట కూడా చెప్పినారు, మీరు బాంబులతోని బెదిరిస్తా బ్లాక్మెయిల్ చేస్తా అంటే మేము ఊరుకునేది, ఇనివేటివ్ అయితే తప్పనిసరిగా ఆ చర్యలు సందర్భానుసారం మేము తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. మోదీ గారు నిన్న తన స్పీచ్ లో చెప్పడం జరిగింది. సో ఇది మనం ఓపిక పడతాం కూడాను, ప్రపంచానికి అర్థమయ్యే విధంగా మనం వ్యవహరించడం. ప్రపంచం ఇవాళ మన ఎమ్మట ఎక్సెప్ట్ చైనా కూడా డైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, మాట్లాడలేదు. కొరియా లాంటి దేశం కూడా మనకు సపోర్ట్ గా వచ్చింది. సో ఈ పరిస్థితిలో యావత్ ప్రపంచం అంతా కూడా మన వైపు వస్తున్నప్పుడు మన ఏకాఏకన తొందరపాటు పడి పిఓకే తీసుకురాగానే డెవలప్ అవుతుంది. మనం డెఫినెట్ గా భూభాగం మనది. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లోని అసెంబ్లీ స్థానాలు ఇప్పటికీ 24 సంథింగ్ అవి కూడా ఖాళీ ఉన్నాయి. ఆ యొక్క విషయాన్ని విస్మరించారు. అసెంబ్లీ స్థానాలు అక్కడ పిఓకే భూభాగంలో ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఎలక్షన్స్ లో మనం అట్టనే పెట్టాం అసెంబ్లీలో. సో ఇవి ఒక ఉదాహరణ కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. వీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ పిఓకే యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఆర్ అలైడ్ పాకిస్తాన్ భూభాగం అని చెప్పేసి. సో మనదే అది. ఈ రోజు కాకుండా రేపైనా ఆ పిఓకే మనం తీసుకుంటాం. ఇది స్పష్టంగా అమిత్ షా గారు, మోదీ గారు చెప్పడం జరిగింది, ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ఏమాత్రం కూడా బట్ సందర్భం చూసి సమయం చూసి మనం ఆ నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉగ్రవాదం తుదిముంటించాలి సార్. ఉగ్రవాదం కేవలం భారత్ కు మాత్రమే శత్రువు కాదు, యావత్ మానవాళికి యావత్ ప్రపంచానికే శత్రువు. దీన్ని అందరం కలిసి అందరూ ఒకే మాట నిలబడి ఆ యొక్క ఉగ్రవాదం వెదర్ ఇట్ కుడ్ బి పాకిస్తాన్, ఇట్ కుడ్ బి సిరియా, ఇంకే దేశాలు లెబనాన్ కావాలి, ఇంకేదైనా హమాస్ లాంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రపంచంలో వారికి మరి వాళ్ళకు స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశాలు ఎవరిని సపోర్ట్ చేస్తా ఉన్నాయో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ వాళ్ళని ప్రేరేపించిన మాత్రాన, సపోర్ట్ చేసినంత మాత్రాన ఆ దేశాలు ఏం పైకి రావు, ఆర్థికంగా వాణిజ్య పరంగా పైకి రావు. ఏమైంది వాళ్ళ సిరియా ఏమైంది సార్ చెప్పండి? శ్మశానంలో కనబడతలేదా? లెబనాన్ శ్మశానంలో కనబడతలేదా? సో ఇది ఆ పరిస్థితి రావద్దని మనం కోరుకుంటున్నాం సార్ మన దేశంలో. రామూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. మొదటిసారి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ 22 నిమిషాల పాటు ప్రసంగించారు. అంటే మీకు ఆ ప్రసంగం విన్న తర్వాత ఏమనిపించింది, అసలు మీరేం చెప్తారు? ఏదైతే పహల్గాం దాడి తర్వాత 26 మందిని ఏదైతే ఉగ్ర మూకలు ఏదైతే పొట్టన పెట్టుకున్నాయో దాని తర్వాత దేశమంతా ఒకటే, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే దేశ ప్రజలకు జరిగిన ఏదైతే ఈ అవమానం చాలా ఘోరమైన అవమానం. ఎందుకంటే అక్కడ ఉన్న పురుషులను చంపేసి ఏదైతే మహిళలను వదిలేయడం అంటే చాలా ఒక విధమైన మెసేజ్ వాళ్ళు ఇచ్చింది. ఏంటంటే దేశ ప్రజలు మీరు ఏం చేయలేరు, మీ రాజ్యం కూడా ఏమేం చేయలేదు, మీ మోడీ కూడా ఏమేం చేయలేదు అని ఒక మెసేజ్ ఇస్తే దాని వెంటనే ప్రతీకార చర్యగా ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టినామో దేశ ప్రజలందరూ హర్షించింది. ఎందుకంటే దేశ ప్రజలు మోడీ చేస్తున్న చర్య వెనక అందరూ నిలబడ్డారు. కానీ ఏదైతే ఎక్స్ అకౌంట్ లో ఏదైతే ట్రంప్ ఒక మెసేజ్ పెట్టి నైట్ కంప్లీట్ గా చర్చలు అయిపోయినాయి, సీజ్ ఫైర్ ఒప్పుకునే 2 దేశాలు అని సడన్ గా ఒక మెసేజ్. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే నిజంగానే ఇక్కడ చర్చలు నిజంగానే ఒక సిట్టింగ్ అయ్యి ఎక్కడో ఒక వాతావరణంలో ఒక సిట్టింగ్ అయ్యి ఇరు దేశాల ప్రతినిధులు కూర్చొని చర్చించుకున్నది కూడా లేదు. ఇది ఫోన్ కమ్యూనికేషనో ఐదర్ ఏసీఎం కమ్యూనికేషనో మరి ఆయన ట్రంప్ ఏ విధంగా మధ్యవర్తిత్వం చేసిండో అన్నది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలు చూస్తున్నది వేరు, ఏదైతే మోడీ గారు చెప్తున్నది వేరు. నిన్న కూడా మోడీ గారు చెప్పింది దేశ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మీ నుంచి ఎక్కువ కోరుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం లేకున్నా కూడా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. గట్టిగా నిలబడి ఏదైతే పోరాటంలో మన ఏదైతే సైన్యంది కానీ మన దేశ స్ఫూర్తిని చూపెట్టింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా విషయాలు చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంజపూర్ సేనన్న గారు మాట్లాడుతూ ఏదైతే పీఓకోన్ ఆక్రమించుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందుతున్న దేశం అంటే నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అంటే సెంటిమెంట్. ఎందుకంటే ఆ భూభాగం మనది, అది ఆక్రమించుకున్నారు, ఖచ్చితంగా అది రావాల్సిందే దేశ డెవలప్మెంట్ కి. అదే విధంగా పీఓకి సంబంధం లేదన్న విషయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఆ భూభాగానికి భారతదేశానికి ఉన్న సెంటిమెంట్ అంతా ఇంత కాదు. మీరు మాట్లాడేది నేను విన్నాను, ఎందుకంటే మీరు అంతకుముందు మాట్లాడేది. అదే విధంగా
నిన్న మోడీ గారు కూడా నాకు తెలిసి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన ఒక కూర్చుంటాడు, కూర్చొని దేశ ప్రజలకు ఒక మాట చెప్తాడు. అట్నుంచి ఏముండవు, ఇటు నుంచి ఏముండవు, ఓన్లీ మోడీ గారు చెప్పిందే దేశ ప్రజలు వినాలి. కానీ దేశ ప్రజలు ఏమంటున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమైతే వాళ్ళు దేశ ప్రజలు మోడీ గారిని అడుగుతున్నారన్నది అక్కడ ప్రెస్ ఉంటే ప్రెస్ మిత్రులు అడుగుతారు, ప్రెస్ మీట్ పెట్టనుంటి. అదే విధంగా ప్రెస్ తోని నువ్వు ముఖాముఖి చేయనుంటి. కానీ నీది ఏకపక్షమైన నిర్ణయాలు, ఏదైతే దేశ ప్రజలు కోరుకుంటున్న నిర్ణయాలకు నువ్వు పూర్తిగా వ్యతిరేకంగా పోతున్నావు. దేశ ప్రజలు ఏదైతే పీఓకేని ఆక్రమించుకోమని చెప్తున్నారు, కానీ మీరు ఆ విధంగా లేరు. ఒక్కరోజు వెయిట్ చేస్తే ఆర్మీ అక్కడికి వెళ్తుందని నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కరోజు వెయిట్ చేస్తే మనకు పీఓకే మీద మనకు కొంచెం పట్టు వచ్చేది. కానీ అక్కడ వీళ్ళు ఆ విధంగా చర్యలు చేపట్టకుండా వెంటనే అయితే ట్రంప్ నిర్ణయానికి తలోకి, ఇప్పుడు ఇద్దరు తలోకిల్లా లేకపోతే మోడీ తలోకిల్లా వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటారు. ప్రధానమంత్రి అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి మేము గెలిచామని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడ అఫ్రీది మొత్తం కంప్లీట్ గా రోడ్ షోలు నిర్వహిస్తూ మేము కంప్లీట్ గా మేము భారతదేశం మీద పై చేయి సాధించిన, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా దాడులకు భయపడి ఏదైతే ఇండియా భయపడి వెనకకు తగ్గింది అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మోడీ గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు దాంతో తీవ్రవాదంతో పాటు అదే విధంగా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదో వెంటనే ఏదైతే భారతదేశం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆధీనం చేసుకోవడంలో దేశ ప్రజలు మీతో ఉన్నారు. యుద్ధం ఆపమని ఎవరు అనట్లేదు, మీకై మీరు. ఎందుకంటే ట్రంప్ ఎందుకు భయపడ్డారు? ఆంక్షలకు భయపడ్డారా, లేకపోతే భారతదేశంలో సంబంధించిన ఏదైతే అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వెనకకు పంపిస్తా అన్నారా? సరే పంపిమనండి, కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది భారతదేశం. నేనేమంటున్నా, ఎప్పుడు కూడా ఇప్పుడు అమెరికా యుద్ధాలు చాలా దేశాలతో చేసింది. మోడీ గారు ఫోన్ చేసి చెప్తే ఎక్స్ అకౌంట్ లో పెడతా వాళ్ళు ఆపిర్రా? వాళ్ళు పెద్దన్నా లేదు చిన్నన్నా లేదు, దేశ రక్షణ విషయంలో ఎవరైనా ఒకటే. దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎప్పుడు కూడా, ఎందుకంటే దేశంలో ఏ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే దేశ రక్షణ విషయంలో మాకు రాజకీయాలు లేవు, మేము రాజకీయాలు ఏది ఛాన్స్ ఇవ్వము. దేశం బాగుండాలి అంతే తప్ప మాకు ఏ అవసరం లేవండి. ఎందుకంటే దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు. ఎందుకంటే దేశ ప్రజలకు ఎక్కడైతే ఆపద వచ్చిందో, ప్రాణాలకు ముప్పు వచ్చిందో, నేనేమంటున్నా, నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే ముట్టుకొని వదిలిపెట్టారు. శత్రువుని ఎప్పుడైనా కూడా ముట్టుకొని వదిలిపెడితే ఏదైతే పాము తోక దొక్కినట్టే అది కరుస్తుంది. దయచేసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే వాళ్ళకు ఏదైతే ఉగ్రవాద కుటుంబాలు ఉన్నాయో, ఉగ్రవాదాలకు సంబంధించిన మూకల ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టాలి. అదే విధంగా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మనకు ఏదైతే యుద్ధానికి రాకుండా ఒక చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. రైట్, మనోహర్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏం చెప్తారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం గురించి? చెప్పడానికి ఏముందండి, చూసి మురవ చెప్పుకుని ఏడవ అన్నట్టు ఈ దేశ యువత మొత్తం కూడా ఇదే భావిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఒక్క మాటలో చెప్తారు. మేము ఏదో ఊహించినాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్ అంటే వెళ్లి రాజ్నాథ్ సింగ్ తో కూర్చొని మీరు ఏదంటే అది యుద్ధం చేయండి, మీకు మేము ఉన్నాం, మనం పరాయి దేశంతో దాయాద్ దేశం పాకిస్తాన్ తో కొట్లాడేటప్పుడు మనమంతా ఒకటే, అంతర్గతంగా రాజకీయాలు అప్పుడు మీరు వేరు మేము వేరు, లేదా భారతదేశ ప్రజలు సేవ చేసేటప్పుడు విషయంలో అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అసలు ఏం సాధించాం? అసలు అట్లాంటప్పుడు యుద్ధం అప్పుడే ఆపాల్సింది. చేతులు కాలేక 26 మంది చనిపోయిన తర్వాత మాకెందుకులే అని చెప్పేసి ఆ పీఓకేలోనే అక్కడ ఉగ్రవాదుల మీద బాంబులు వేసి ఒక 10 మంది 20 మంది 26 మందికి 50 మంది చంపి వదిలిపెడితే అయిపోయేది. మరి యుద్ధం చేస్తాం అని చెప్పి యుద్ధ వాతావరణం తీసుకొచ్చి యుద్ధం అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి దాడులు చేసినాం, కరాచీ పోర్టును ఆక్రమించడం, ధ్వంసం చేసినాం అని చెప్పేసి ఇక ప్రజలందరూ కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. అలాంటి వాళ్ళు మేము కూడా పోతాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. మరి ఏం సాధించడం? 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విముక్తి సాధించింది. ముజబుర్ రహమాన్ అధ్యక్షుడైంది, పాలకుడైంది. తర్వాత ఆ యుద్ధంలో దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి బందీలుగా పట్టుబడ్డారు. తర్వాత భారత సైనికులు 3,800 మంది చనిపోయారు, 9,000 సుమారు 500 మంది గాయపడ్డారు. మరి యుద్ధం ప్రారంభించిన తర్వాత మురళీ నాయక్ లాంటి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు పాకిస్తాన్ సైనికుల చేతుల్లో. ఇంతియాజ్ లాంటి వాళ్ళు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. మరి యుద్ధం ఏం మిగిలిచ్చింది? యుద్ధం వల్ల ఏం ప్రతిఫలం? అసలు దేశం ఏం ఆశించింది? మరి ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు అనేది అసలు అంతా విచిత్రంగా ఉంది, విరుద్ధంగా. కాబట్టి అందరం శాంతి కాముకలమే. కానీ ఇక చివరి ఎంతకాలం పక్కలో బల్లెం? పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశానికి పక్కలో బల్లెం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తానే.
అసలు పాకిస్తాన్ లో ప్రభుత్వం వేరు, సైనికులు వేరు. సైనిక వ్యవస్థనే ప్రభుత్వాన్ని శాసిస్తుంది అక్కడ. వాళ్ళు సైనిక వ్యవస్థ, సైనిక పరిపాలన, సైనికులు యుద్ధం చేయాలంటే యుద్ధం చేస్తారు. ప్రభుత్వం చెప్తే వినరు వాళ్ళు. మన భారతదేశంలో సైనికుల్లాగా వాళ్ళు క్రమశిక్షణతో ఉండరు. కాబట్టి మొన్న 100 మంది ఉగ్రవాదుల్ని భారత సైనికులు చంపితే వాళ్ళు పోయి అక్కడ సైనికులు పోయి నివాళులు అర్పించడం, ఏడవటం ఇవన్నీ చేస్తారు. అంటే ఏంది, అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది అక్కడ ప్రభుత్వాలు కాదు, సైనిక వ్యవస్థే. కాబట్టి మనం ఏం చేయాలి? 93,000 మంది ఇందిరాగాంధీ భయపెట్టి 93,000 మంది బందీ చేసుకుంది. ఆ రోజు రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన యుద్ధాన్ని ఆపాలని ఇందిరాగాంధీని హెచ్చరించిన ఇందిరాగాంధీ గారు వెళ్లి ఆమె వైట్ హౌస్ కు వెళ్లి రిచర్డ్ నిక్సన్ కళ్లల్లో కళ్లు పెట్టి భయపడకుండా, ఒక ధీరవనిత మహిళ భయపడకుండా మేము అమెరికాను స్నేహితులుగానే చూస్తాం తప్ప ఆధిపత్యం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా వ్యూహాలు మాకున్నాయి. భారతదేశం కానీ అప్పటి వాతావరణం వేరు, మన దగ్గర అప్పటి వాతావరణం వేరు, ఇప్పటి వాతావరణం ఆడది. యుద్ధాలు చేసే సమయం కాదు అనేది కొన్ని వ్యక్తం అవుతాం విషయమేనండి. చివరికి వచ్చింది, ఈ అంశం వచ్చింది. భారత క్షిపణులు పోయినాయి, వాళ్ళు పేర్ల బాంబులు వేశారు, పేర్ల బాంబులు వేశారు. వేసినప్పటికీ ఎందుకు వెందిరగాల్సి వచ్చింది? ఇందిరాగాంధీ గొప్పతనం వాడిని అదే చెప్తున్నా. అమెరికన్ అధ్యక్షుడికి భయపడిన వీరవనిత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. ఆ రోజు ఏమండు వాజ్పేయి, ఆమె దుర్గామాతగా కీర్తించారు వాజ్పేయి, ప్రధాన బీజేపీ నాయకుడు. ఆ రోజు ఆ విధంగా చిత్తశుద్ధి అట్లున్నది, ఇక్కడ చిత్తశుద్ధి లేదు. ఆ రోజు కూడా అమెరికా తీవ్రంగా జోక్యం చేసుకుంది. ఇందిరాగాంధీని యుద్ధం చేయొద్దని చెప్పి హెచ్చరించింది. అయినా గాని యుద్ధం చేసింది, ఒక దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చింది. తర్వాత ఒప్పందం చేసుకుంది. వాస్తవాధీన రేఖను పెట్టుకొని మీరు అక్కడ ఉండాలి, మేము ఇక్కడ ఉండాలని చెప్పి వాస్తవాధీన రేఖ మరి ఎల్ఓసి ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అది పెట్టుకోవడం జరిగింది. ఒప్పందాలు చేసుకున్నారు. ఏదైనా ఒప్పందాలు అనేవి యుద్ధానికి ముందన్నా ఉండాలి సంధి అనేది, లేకపోతే యుద్ధం తర్వాత కూర్చొని సంధి చేసుకోవాలా. అసలు యుద్ధం ముందు లేదా, యుద్ధం తర్వాత కూడా లేదా? ఎవడో అమెరికా అధ్యక్షుడు చెప్పిండు అని చెప్పేసి వాడు 2 సార్లు ప్రకటిస్తాడు. అసలు అమెరికాకి ఏం సంబంధం? అందుకు మా రాహుల్ గాంధీ గారు ఒకటి అడుగుతున్నారు, లేఖ రాశారు, ముందు పార్లమెంట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి, ప్రతిపక్షాలకు దేశానికి సమాధానం చెప్పండి. ఇట్లా టీవీలో మీడియాలో మాట్లాడటం కాదు. అప్పుడు ప్రతిపక్షాలు ఏం సలహా ఇస్తారో చూడాలి కదా. ఇప్పుడు మీరు యుద్ధం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వెళ్ళండి, మేము ఉన్నాం, భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేమంతా అండగా ఉన్నాం, మీరు వేరు కాదు మేము వేరు కదా అని చెప్పారు. ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఇట్లాంటి పరిణామాల్లో ట్రంప్ అనేవాడు జోక్యం చేసుకుంటాడు, వాణిజ్యాన్ని ఆపు చేస్తామని చెప్పి బెదిరిస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామంటే భారతదేశం మొత్తం కూడా మీకు నిరాజనాలు పలికేదే. ప్రతిపక్ష పార్టీలు కూడా పోండి. అసలు పిఓకే సమస్య, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ దెబ్బతో బయటపడాల్సిందే. మనం వాళ్ళ మొత్తం చింద్రం చేయాల్సిందే, అక్కడ మొత్తం స్వాధీనపరచుకోవాల్సిందే అని చెప్పి ఒక సలహా వచ్చేది. ఇలా దేశం మొత్తం కూడా ఎదురు చూసింది ఏం కోసం? అబ్బా ఈ దెబ్బతో పక్కలో బలమైన పాకిస్తాన్ గోరీ కడతాం, కంట్లో నరసైనటువంటి పాకిస్తాన్ సమాధి చేస్తాం, కాల్లో ముళ్ళైనటువంటి పాకిస్తాన్ ఏరి పోకడ వెళుతూ ఉగ్రవాదాన్ని ఏరి పారేస్తాం అని చెప్పి దేశం మొత్తం కూడా గర్వించింది. అదేవిధంగా సైనికుల యొక్క త్యాగాలు గొప్ప, వాళ్ళు సిద్ధమైపోయారు. యుద్ధభూమికో చావో రేవో తేల్చుకోవడానికి త్రివిధ దళాలు సిద్ధపడితే రాజకీయ నాయకత్వం ఏందండి? దేశం ప్రజలందరూ సైనికుల వెంట ఉన్నారు, సైనికులు కూడా సిద్ధమయ్యారు. అయిన తర్వాత మన చూసిన బలగాల్లో మనకు 14,75,000 మంది సైనిక బలగాలుంటే వాళ్ళకు తిప్పి కొడితే 5 లక్షల మంది లేరు. అదేవిధంగా పారామిలిటరీ బలగాలు మనకు 16 లక్షల సుమారు ఉంటే వాళ్ళకు 3 లక్షల మంది కూడా లేరు. యుద్ధ విమానాలు తీసుకున్నా, క్షిపణులు తీసుకున్నా, ఏ ఆయుధాలు తీసుకున్నా, ఏ సంపద తీసుకున్నా ఉన్నా మనం ఏంది నరేంద్ర మోడీ అసలు బీజేపీ ప్రభుత్వం ఏమనేది? అసలు కాంగ్రెస్ ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అసలు 3వ వ్యక్తి జోక్యమైంది కాశ్మీర్ విషయంలో. అసలు వాళ్ళ నాదమేది కదా బీజేపీ. మా చిన్నప్పుడు యూనివర్సిటీలో ఏబీవీపీ వాళ్ళు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు కాశ్మీర్ మందే, సుందర కాశ్మీర్ మందే, కాశ్మీర్ విషయంలో జోక్యం అమెరికా జోక్యమైంది అనేవాళ్ళు. ఇలా కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే తోకం ముడిచి వెనక్కి జరగటం ఏ సంకేతాలకు దారిస్తారు? రేపు చైనాకి ఏం సమానం చెప్తాం? ఒక చిన్న పాకిస్తాన్ సమానం శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? సైనికులు సిద్ధమయ్యాక కూడా ముందు మన పరిస్థితి ఇప్పుడు శ్రీనివాస్ గారు, మోదీ గారు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం తరఫున కావచ్చు, యావత్ దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తూ సహకరించినందుకు, మన అధికారం అప్పచెప్పినందుకు. మీరు ముందర ఉండండి, మీరు నిర్ణయాలు తీసుకోండి, పోరాటం చేయండి. మీ నిర్ణయంతో
మేము ఏకీభవిస్తాం, మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం, యూ గో అహెడ్ అని చెప్పినారు. మళ్ళీ కానీ శ్రీనివాస్ గారు, అంటే సైనికులు సిద్ధమయ్యాక అసలు ట్రంప్ చెప్తే వినడం ఏంటి? అసలు ట్రంప్ ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకంటే ఉక్రెయిన్ పరిస్థితి మనం చూస్తాం. రష్యా ఆపరేషన్ సింధూర్ మేము డ్రాప్ చేసినాం, విత్డ్రా చేసుకున్నాము అని ఎక్కడ ప్రకటించినారు? పైపెచ్చు మోదీ గారు చెప్పినారు మేము ఎక్కడ కూడా సింధూర్ ని ఆపలేదని చెప్పేసి. ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, విత్డ్రా చేసుకోలేదు. దాని అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీ. దీన్ని రాజకీయం చేయొద్దు, రాద్ధాంతం చేయొద్దు. ఈ యొక్క క్లిష్టమైన సమస్య, క్లిష్టమైన పరిస్థితుల్లో దేశం ఒక్కటిగా ఉన్నది అని ఒక దిక్కు చెప్తూనే మళ్ళీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ రకంగా మాట్లాడడం, అట్ట మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తే దురాఘాతాలు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ కారణంగా దేశం ఈ పరిస్థితులు ఉండని ఆ విషయాలు నేను టచ్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇస్తా ఉన్నది, యావత్ రాజకీయ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. వాళ్ళకు వ్యతిరేకంగా నేను మాట్లాడదలుచుకోలేదు. వారి లోపాలు ఎత్తి చూపే నాకు అవసరం లేదు ఇప్పుడు. బట్ వీ షుడ్ బి వన్. నౌ వీఆర్ వన్. మనం అంతా కూడా ఇదే రకంగా ముందుకు పోవాలి. నాకు తెలిసి ఈవెన్ మోదీ గారికి కూడా వారు కూడా చెప్పడం జరిగింది, ఇది పాకిస్తాన్ ఈ యొక్క కుక్క తోకలాగా ఆ యొక్క ఎంతసేపు పెట్టినా దాన్ని ఇంకా సీదా కాదు అన్న విషయం మనకు అంతా కూడా తెలుసు. లెటర్స్ మళ్ళీ ఒకసారి రాయి చూద్దాం ఏం చేస్తారు. కవ్వింపు చర్చలు మొదలుపెట్టి చర్చలు కాలేదు, ఇంకా మొదలైనట్టుగా కనబడి. సో ఇది ప్రపంచం చూస్తా ఉన్నది. పాకిస్తాన్ ఏకాకి కావడానికి వారి యొక్క గుణమే వారికి యమపాశంగా తయారయ్యేటువంటి సందర్భం వచ్చింది. ఈ పరిస్థితిలో మనం కొద్దిగా సంయమనం పాటించి పాకిస్తాన్ యొక్క పిచ్చి పనులకు ప్రపంచం మొత్తం కూడా అటాక్ చేసే పరిస్థితి రావాలి, అది భారత్ కోరుకుంటా ఉన్నది. ఇది స్ట్రాటజీలో భాగం. కాబట్టి తొందరపడి వాళ్ళు చేసినారని మనం చేయడం కాదు, మనం ఏదో చేయాలనో చేసి చూపించినాం. సార్ 20 నిమిషాల్లో 9 స్థావరాల మీద అటాక్ చేసి ఒక్క సివిలియన్ మీద కావచ్చు, ఒక్క మిలిటరీ ఆఫీసర్ మీద, మ్యాన్ పవర్ మనుషుల మీద కావచ్చు, ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఆ స్థావరాలు మొత్తం తుదిపుట్టించినాం కదా. అది రిటాలియేషన్ కాదా? అది విజయం కాదా? దాని తర్వాత సెకండ్ వాళ్ళు ఎయిర్ బేస్ మొత్తంగా కూడాను కొలాబ్ చేస్తాం చాలా చోట్ల. ఇది విజయం కాదా? వారు ఎక్కడ కూడా మనమే దాడి చేసి మనం నష్టపరిచేటువంటి ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టాం. మనకు అంత కళ్ళ ముందర లైవ్ లో చూస్తున్నాం మనం. అదే కదా కండిషన్. రెండే అంశాలు, చర్చ అయితే సమస్య లేదు. రెండే అంశాలు, పీఓకే మనకి ఇవ్వాలి, ఉగ్రవాదుల్ని మనకు సరెండర్ చేయాలి. భారత్ కోరుకుంటున్న వాంటెడ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. దాని తర్వాత పీఓకే మనకి ఈ రెండే అంశాలు ప్రధానిగా చెప్తున్నారు. మీరు ఎవరితో బీజేపీ గారి అదే విధంగా ఉన్న పార్టీ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎవరితో చర్చించిన విషయం, ఎవరు మీకు హామీ ఇచ్చారో మీరు ఎందుకు వెనక తీస్తున్నారు? ఇంకొకటి అంటే పీఓకే విషయంలో ఏదైతే ట్రంప్ మాట్లాడుతూ 1000 ఏళ్ళైన సమస్యను మేము అంటే ఎంత విధంగా ఎంత ఘోరమైన అవమానం అండి. 1000 ఏళ్ళ ఎవడు బతుకుంటాడు, ఎవడు పోతాడు అంటే ఈ సమస్య తీరదు. ఇప్పుడే కంప్లీట్ గా ఇది పొడుగుతూ ఉంటది. మీరు భూమి మీద ఏదైతే కాశ్మీర్ ఉన్న రోజు గిట్నే కొనసాగుతుంది. మేము ఏదైతే పాకిస్తాన్ వైపే మీ వైపు లేవని కరాఖండ్గా చెప్పినా కూడా మీరు ట్రంప్ మాట విని ఏదైతే ఒక ఎక్స్ లో పెట్టిన మాటను విని మీరు ఈ విధంగా చేస్తే రా చూద్దాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్ ఏదైతే 2 రోజులు అవుతుంది, 2 రోజుల నుంచి వెళ్ళి ఆల్రెడీ కాశ్మీర్ లో వివిధ ప్రాంతాల్లో ఆల్రెడీ వాళ్ళు డ్రోన్లు వస్తున్నాయి, దాడి చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, మేము పేల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు? ఇంకోసారి అంటే చూస్తాం, ఇంకో దాంట్లో చూస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. దేశ భద్రత వాస్తవంగా చెప్తున్నా సైనికుల చేతుల్లో ఉన్నది, కానీ బీజేపీ చేతులు లేదు. బీజేపీ తలొక్కింది. బీజేపీ దేని భయపడుతుంది? ఏ స్వరాంశాలు పెడితే భరిస్తాం, దేశం భరించడానికి సిద్ధంగా ఉన్నది. అదే విధంగా అమెరికాలో ఉన్న ఏదైతే భారతీయులు వాళ్ళు కూడా రానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము పోమంటే పోతాం దేశం కోసం. ఎవరు రానండి దేశం కోసం నన్ను అడిగితే అందరూ వస్తారు దేశం కోసం. కానీ బీజేపీ ఎందుకు భయపడుతుంది? బీజేపీ వెనులు ఎందుకు వణుకు పుడుతున్నది? నేను నిన్నటి నుంచో చూస్తున్నా, మొన్నటి నుంచి కవర్ చేసుకోలేక మోడీ గారి నిర్ణయాన్ని నానా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు, ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. నేనేమో దేశం విషయంలో దేశమాతను కాపాడుకోనికి ప్రతి పౌరుడు కదులుతాడు, కానీ మీరు కదులుతలేరు. మీకు స్వీయ రక్షణ ఎందుకంటే మీకు ఎన్నికల కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారో ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే పక్కన ఉన్న ఏపీకి సంబంధించిన అఫీషియల్ బీజేపీ పేజ్ చూడండి ఒకసారి మీరు ఓపెన్ చేసి. ఘోరమైన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ని మొత్తం ఒక డిజైన్ చేసి
ఆపరేషన్ సింధూర్ కావాలంటే మీరు బీజేపీ కోటేయమని పెడతారు. సిగ్గుండాలిగా చెప్పుకోనికి, సిగ్గుండాలి. యుద్ధం దేనికోసం చేస్తున్నారు? దేశ ప్రజల కోసం చేస్తున్నారు యుద్ధం. ఈ ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం కాదు. మీరు చూసుకోండి, మీరు ఓపెన్ చేయండి, మీరు లైవ్ లో ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చూపెట్టాను. పార్టీ చెప్పిందా? పార్టీ చెప్పిందా? అఫీషియల్ పేజ్ అది, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అఫీషియల్ పేజ్ లో మీరు ఓపెన్ చేసి చూడండి. బీజేపీ తిరంగా యాత్ర పేరుతో ఇప్పటికే బీజేపీ సిద్ధమవుతా ఉంది. తిరంగా యాత్రను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ లో ఆయన ఏదైతే రావల్పిండిలో అక్కడ మిగతా ప్రాంతాల్లో ఎవరికి వెళ్ళిపో ఒక నిమిషం చెప్తా వినండి, ఎందుకంటే ఎవరికి వెళ్ళిపో నాకు అర్థం అవట్లేదు. అక్కడ పాకిస్తాన్ లో అఫ్రీది ఏదైతే రోడ్ షోలు చేస్తారు మీకు గెలిచినామని, ప్రధానమంత్రి డైరెక్ట్ గా చెప్తాడు మీకు గెలిచినామని. మస్తారావు గారు ఏం చెప్తారంటే, ఒక విషయం ఏంటంటే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ షహబాజ్ షరీఫ్, ఆసిం మున్నీర్ ఇద్దరికి తేడా ఏంటి? అసలు నిజంగా ప్రభుత్వాన్ని నడిపించే షహబాజ్ షరీఫ్, ఆసిం మున్నీర్. ఎందుకంటే కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఆసిం మున్నీర్ మళ్ళీ మన భారతదేశానికి దాడికి దిగబడ్డాడు. అంటే ప్రభుత్వాన్ని నడిపేది ఎవరంటారు? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా, అంటే అక్కడ పాకిస్తాన్ లో ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది మనజాలం. ఎందుకంటే ఇప్పటికి 78 ఏళ్ళు గడుస్తుంటే 40 ఏళ్ళు సైనిక పాలనలోనే నడుస్తున్న పరిస్థితి. మీరు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ఇప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. వాళ్ళ పార్టీ గెలిచింది అది. ఆ తర్వాత వేరే వాళ్ళని పిలిచి సంకీర్ణం ఏర్పాటు చేసిన పరిస్థితి. షహబాజ్ షరీఫ్ గారు కానీ, అంటే సైన్యాధ్యక్షుల మాటలు వాళ్ళ చేతుల్లోనే అక్కడ పరిపాలన కానీ, అక్కడ పరిపాలకులు కానీ మొత్తం చిక్కుకుపోయి ఉన్నారు. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆ రోజు 10వ తారీఖున డీజీఎంఓ మాట్లాడిన తర్వాత మళ్ళీ షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కూడా అమెరికాకి ఆశ్రయించి మేము ఎటువంటి చర్యలు చేపట్టమని చెప్పిన తర్వాత ఆ మాటలను ఎక్కడా కూడా లక్ష్య పెట్టకుండా ఆసిఫ్ మునీరు మళ్ళీ తిరిగి 5 తర్వాత కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో సీజ్ ఫైర్, దానికి తూట్లు పొడుస్తూ చేసిన పరిస్థితి. అంటే అక్కడ సైనిక డామినేషన్ అనేది కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు చూస్తే, మీరు పహల్గాం దాడికి ముందు కూడా 4 రోజుల ముందు కాశ్మీర్ మాదే అనేది కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి కూడా ఒక కొంత ఎక్కువ మెజారిటీ ఆఫ్ కారణంగా కూడా అతనే మనం చెప్పచ్చు. ఎందుకంటే కాశ్మీర్ మనది అనేది మళ్ళీ తిరిగి మనం 370 ఆర్టికల్ తెచ్చుకున్నాం. మళ్ళీ అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది, టూరిజం ఉంది, బాగా పర్యాటకులు వస్తున్నారు, అంతర్జాతీయ పర్యాటకులు వస్తున్నారు. ఇదంతా కన్నుకుట్టిన కారణం బాగంటే వాళ్ళు పహల్గాం దాడికి రూపకల్పన చేసి అక్కడ మళ్ళీ తిరిగి ఎవరో కూడా అంతర్జాతీయంగా కానీ ఎవరు దేశీయంగా కానీ ఎవరో రానియకుండా చేయడానికి ఆసిఫ్ మునీర్ పన్నాగం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం నిన్న భారతదేశం ఏంటంటే స్వయం సమృద్ధి సాధిస్తా ఉంది. ఇటు S-400 కావచ్చు, లేకపోతే మనకి చూస్తే అగ్ని కానీ, ఆకాష్ కానీ, త్రిశూల్ కానీ, నాగ్ కానీ, ఏదైతే మనము భూమి మీద కానీ గగనతలంలో కానీ అంటే ఎయిర్ బేస్ లో కానీ మనము బాగా స్వయం సమృద్ధి సాధించాం. ఇవన్నీ కూడా మన భారత డిఫెన్స్ పరిశోధనా సంస్థ DRDO ఏదైతే ఉందో అవే ఈ 11 వైమానిక స్థావరాలకు సంబంధించి పాకిస్తాన్ మీద దాడికి సంబంధించి కూడా మనం ఇదే వాడాం. సో ఇదంతా కూడా ప్రపంచానికి చాటి చెప్పాం. మేమేదో వేరే వాళ్ళ దగ్గర, అమెరికా దగ్గర, రష్యా దగ్గర కొనుక్కునే కాదు, మేము స్వయంగా తయారు చేసుకున్న క్షిపణులను వాడి మిమ్మల్ని కేవలం 23 నిమిషాల్లో 9 స్థావరాలని మట్టుపెట్టాం. అదేవిధంగా మీరు కనుక సివిలియన్స్ మీద దాడి చేస్తే మీ యొక్క ఆనుపానులు మొత్తం, మీ యొక్క సైనిక స్థావరాలు కానీ, మీ యొక్క వైమానిక స్థావరాలు కానీ ఎట్లా ధ్వంసం చేయగలమో, ఎన్ని నిమిషాల్లో కొట్టేయగలమో కూడా చూపించాం. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశం ఒక పక్కన ప్రపంచంలో ఉన్న 10 దేశాల్లో దాదాపు 5వ స్థానానికి చేరుకుంది అభివృద్ధి విషయంలో. సో ఇవన్నీ కూడా ఈ విధంగా భారతదేశం అన్ని విధాల ముందుకు వెళ్తాం వాళ్ళు సహించలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు అగ్రరాజ్యాలతో కలిపి కుట్రలు యుక్తులు పండుతున్నారు. అసలు ఇంకో క్వశ్చన్ వేస్తారండి. యాక్చువల్ గా ఒసామా బిన్ లాడెన్ ఉగ్రవాద కార్యకలాపాలు వాళ్ళు ట్విన్ టవర్స్ కూల్చిన వెనకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పాకిస్తాన్ మీద సైనిక చర్య జరిపారు, అతను చంపేశారు. అక్కడ అన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఆ రోజు మరి ఎవరు మాట్లాడలేదే. ఈ రోజు మనం వెళ్ళి ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తే మన పహల్గాం దాడికి ప్రతీకారంగా వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు 4గురిని మట్టు పెట్టాలనేది, అసలు మీరు ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలన్నీ కూడా మేము తెలుసుకున్నాం. కాబట్టి ఎందుకంటే కాందహార్ లో జరిగిన నిందితులు కూడా ఈ రోజు చనిపోయిన పరిస్థితి.
ఆ రోజు మసూద్ అజర్ లాంటి వాళ్ళు కానీ లేదా జైషే మహమ్మద్ కానీ లష్కర్ తోయిబా కానీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ ఇప్పుడు కొత్తగా తురుడు పోసుకున్న రెసిస్టెంట్ ఫ్రంట్ కానీ ఇవన్నిటినీ కూడా మనము ముట్టించిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా బేంబేలెత్తిపోయిన పరిస్థితి. సో ఎక్కడ భారతదేశం మనని అంటే మనం ఇందాక మన మిత్రులు కొంతమంది చెప్పారు పార్టీలకు అతీతంగా చూడాలి. యుద్ధం అంటే మనకి ఈయన ఏం చెప్పారు, మనకి ఇందాక చూస్తే మనము మన ఆర్మీ చీఫ్ ఉన్నారు, భారత ఆర్మీ చీఫ్ నిన్న ఒక సెమినార్ లో మాట్లాడుతూ ఆయన ఉన్నాడు, యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదండి, అనేక మంది ప్రాణాలు మన సైనికాధికారులు కానీ సైనికులు కానీ లేకపోతే సివిలియన్స్ కానీ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకనే దౌత్యపరంగా మనం ముందుకెళ్ళాలి, ఆ తర్వాతే మనం యుద్ధం తప్పనిసరి అయితే చేయాలి, ఎందుకంటే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుంటున్నాను. అంటే అంతర్జాతీయంగా ఒక నానుడి నిన్నటి నుంచి 2-3 రోజులుగా చెప్తున్నారు, వితౌట్ ఫైటింగ్ విన్నింగ్ వార్ అంట. అంటే అసలు మన యొక్క శక్తి సామర్థ్యాలు చూసి మన శౌర్య పరాక్రమాలు చూసి భయపడి వాళ్ళ యుద్ధానికి రాకుండా చేయాలనేది పాయింట్. ఇప్పుడు ఆ దిశగానే భారతదేశం వెళ్తుంది, అలా చూడాలి. అంతేగాని మనం నరేంద్ర మోడీ గారిని ఏదో నిన్న సీజ్ ఫైర్ విషయం అంటే ఆయన నిన్న స్పష్టంగా చెప్పారు ఏం చేశారనేది. మిగతా ప్రశ్నలు కూడా 2-3 రోజుల్లో రానున్న కాలంలో సమాధానం చెప్తారు ఆయన ఖచ్చితంగా. ఏదో కొంత 1-2 విషయాల మీద మనము బీజేపీ అని అంటే ఇప్పుడు ఇస్తున్నది కేవలం తాత్కాలిక విరామం, అంటే ఇప్పుడు ఇస్తున్నది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే చెప్పారు. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని త్రివిధ దళాధిపతులు మనం స్పష్టం చేశారండి. అది ఎక్కడ ఆపినట్టుగా ఎక్కడ చెప్పట, మీరు ఒక బుల్లెట్ కనుక ప్రయోగిస్తే మా క్షిపణులు మీ మీద దాడి చేస్తాయన్నారు. ఈ రోజు వాళ్ళు వణికిపోతా ఉన్నారు. మనం అక్కడ నూర్ఖాన్ కి సంబంధించి అణు బాంబులు ఎక్కడైతే వాళ్ళు నిల్వ ఉంచారో వాళ్ళ అణుస్థావరాలు ఏ ఉన్నాయో వాటి మీద మనం దగ్గరగా వెళ్ళిపోయాం. సో అణుస్థావరాలకు సంబంధించి రక్షణకు సంబంధించి పాకిస్తాన్కి అమెరికాకి వాళ్ళకి ఒక ఒప్పందం ఉంది. దానిలో భాగంగా వాళ్ళు ఏమంటారో వెళ్ళి బాబు వాళ్ళు భారతదేశం మా ముందుకు వచ్చేసింది, మా అణుస్థావరాల మీద కూడా వచ్చేసింది, ఆల్రెడీ 11 ఎయిర్ బేస్లు నాశనం చేసేశారు అన్ని వాళ్ళు వెళ్ళి కాళ్ళ వేళ పడితేనే ఎమ్మటనే ట్రంప్ అనే వ్యక్తి వచ్చాడనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఎందుకంటే రక్షణకు సంబంధించిన విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు వెంటనే ఓపెన్ గా డిస్కస్ చేసే అంశాలు కొన్ని ఉండవు. ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా దేశ రక్షణ రంగంలో కానీ ఇట్లాంటి విషయాల్లో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళు వెళ్తారు. ఇప్పుడే మనం దాన్ని తిరంగా యాత్ర అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు, భారతదేశం యొక్క సైన్య పరాక్రమాలని ప్రజలకు తెలియజేద్దాం అంటున్నారు. అది ఏ పార్టీ అయినా చేపట్టచ్చు, కాంగ్రెస్ కూడా చేపట్టచ్చు, బీఆర్ఎస్ చేపట్టచ్చు, తప్పే ఉంది. సైనికుల గొప్పదనాన్ని కానీ వాళ్ళ యొక్క త్యాగాలను కానీ మన యొక్క భారత శక్తి సామర్థ్యాలను కానీ మనం చెప్పుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వస్తే బాగుండు మస్తాన్ రావు గారు, ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే బాగుండు, కానీ బీజేపీ పార్టీ నుంచి రావడం అన్నది కొంచెం ఎందుకంటే పార్టీ కానీ ఇప్పుడు ఉత్సవాలు జరుపుకునే అంత ఘన విజయాలు ఏం మనకు సాధించారు. ఇది అసంపూర్ణం. అసలు ఎందుకు చేశారు, ఎందుకు పోయారు, దేశం తలదించుకునేలాగున్నది ఈ వ్యవహారం. మీరు మసిబూసి మారేడుకాయ చేయకండి దయచేసి. మీరు భాగస్వామ్య పక్షంలో ఉండొచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడండి. దేశ యువత మాట్లాడుతుంది, నేను కాదు మాట్లాడింది. ఇలా నా చుట్టుపక్కల హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ ఇదేంది ఇట్లా జరిగింది, మోడీ అంటే వెనక్కిపోడు కదా, బీజేపీ అంటే పాకిస్తాన్ తో యుద్ధానికి డి అంటే డి అంటారు కదా అన్న వాళ్ళు ఆ విధంగా భావనలు కల్పించి ఉద్రేకాలు రెచ్చగొట్టి ఒకేసారి ఏనుగమ్మ ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందో అందుకు దుస్తుమన్నట్టుంది కదా. వాస్తవాలు మాట్లాడండి. అసలు మనకి శక్తి మూడో వాడు ఎవడు, అసలు ట్రంప్ గాడు ఎవడు అసలు? అదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు పార్లమెంట్ ఎందుకు సమావేశపడి చెప్పలేదు? పార్లమెంట్ ఏం చెప్పేదో మీరు యుద్ధం చేయండి, అసలు ఆగొద్దు, ట్రంప్ మాట వినొద్దు అని చెప్పేదే కదా. యుద్ధం ప్రారంభించలేదండి, యుద్ధం ప్రారంభించాలంటే యుద్ధం చేసేది ప్రాణాలు పోవడానికి కాదు. ప్రారంభించలేదు, యుద్ధం ప్రారంభించలేదండి. యుద్ధం ప్రారంభించారు అంటే ప్రారంభించలేదు. ఎందుకంటే ప్రారంభించలేదండి, వాళ్ళ భూభాగంలో పోయి ఆల్రెడీ వాళ్ళ బేస్ క్యాంపుల మీద స్థావరాలు కాదు ఆర్మీకి సంబంధించిన వాళ్ళ మీద ఏదండి వాళ్ళ రక్షణ వ్యవస్థ మీద దాడి చేయడం చూసాం కదా. మాట్లాడకండి. ఇప్పుడు భారతదేశ చరిత్రలో పురాణాల్లో ఎన్నో యుద్ధాలు జరిగినాయి, తర్వాత రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. యుద్ధం తర్వాత జరిగే శాంతే. అసలు యుద్ధం ఇప్పుడు భగవద్గీత కురుక్షేత్రంలో ఏమైన తర్వాత పాండవులు రాజ్యాధికారం వచ్చింది. రాముడితో రావణాసుడు యుద్ధం చేసిన తర్వాత ఏమైంది? రామరాజ్యం పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు కూడా ఏమైతుంది? పట్టాభిషేకాలు కాదు,
పాకిస్తాన్ 71లో ఓడించడం బుద్ధి చెప్పినాం, మళ్ళీ దాన్ని మర్చిపోయింది కుక్కతో ఒక వంకరే అన్నది. మళ్ళీ బుద్ధి చెప్పే టైంలో వెనక్కి రావటం ఏంది ఎవడో చెప్పిండు అని చెప్పేసి దేశ యువత ప్రశ్నిస్తుంది. వెనక్కి ఎక్కడ వచ్చినాం సార్? ఏం యాత్రలు చేస్తారంటే ఆపరేషన్ ఈజ్ ఆన్ నౌ. ఒక పక్క సింధూర్ ఈజ్ ఆన్. ఉన్నారు బీజేపీ రాలేదు. పాకిస్తాన్ మనం భయపడేది లేదు. పాకిస్తాన్ మనకు అందరు తొందరపడకండి, ఇంకా టైం ఉంది. తర్వాత మీరు అందరూ బాధపడతారు. ప్లీజ్ కంక్లూడ్ మనోహర్ గారు. మనోహర్ గారు ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. సమయం చాలా తక్కువ ఉంది. మనోహర్ గారు ప్లీజ్ కంక్లూడ్. అనుకోకండి మీరు. ఇప్పుడు పుల్వామా దాడి విషయంలోనే ఆరోపణలు ఉన్నాయి మీ మీద. 40 మంది సైనికులు పోలేము, హెలికాప్టర్లు ఇవ్వండి మీరు దాడిలో 40 మంది గెస్ట్ లాగా చుట్టారు మీరు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ కంక్లూడ్ మనోహర్ గారు. ప్లీజ్ కంక్లూడ్. మనకు సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఎందుకు మీరు చేసిన ఈ విషయంలో మీరు వెనక్కి ఇలా దేశానికి మీరేం సమాధానం చెప్తారు ఈ విషయంలో? కాంగ్రెస్ పార్టీ పోలే, ఇందిరాగాంధీ పోలే, అమెరికా ప్రైమ్ మినిస్టర్ దగ్గర కీర్తించిండు. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడింది ఒక దేశం. కొట్టుకోవడం కాదండి. తర్వాత మళ్ళీ మీరు అరే ఇంత పెద్ద నిర్ణయం, ఇంత మంచి నాయకత్వాన్ని మనం అనవసరంగా నేనేమంటున్నా, ఇప్పటి వరకు ఏదైతే సైనిక చర్య చేసిందో సైనికుల ధీరత్వాన్ని, ఏదైతే సైనికుల టెక్నాలజీని ఏదైతే హర్షిస్తూనే వాళ్ళతో ఉంటూనే, ఎందుకంటే ఇప్పుడైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకుంటే చాలు, అదే విధంగా దాని తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా చేయాలన్న దాని మీద ఆర్మీకి క్లారిటీ ఉన్నది, కానీ ఏదైతే రాజకీయ పార్టీకి ఒక బీజేపీకి లేదు. కాబట్టి బీజేపీ దేశ మోదీ గారు చాలా కేటగిరికల్ చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఒక నిమిషం ఆగండి. పాకిస్తాన్ శ్రీనివాస్ గారు, తాత్కాలిక విరామం మాత్రమే తీసుకుంటున్నాం. మనం తాత్కాలిక విరామం మాత్రమే తీసుకుంటున్నాం. పూర్తిగా మాట్లాడివ్వండి. ఎందుకంటే ఇప్పుడు రారా చూసుకుందామని మనం తలుపులేసుకొని గడియ పెట్టుకొని రారా చూసుకుందాం అన్నట్టున్నది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లతోని దాడులు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఇంకోసారి జరుగుతా చూస్తాం. ఇది కాదు, ఇప్పుడే దేశ రక్షణ విషయంలో ఇంకోసారి జరుగుతాయి కాదు, ఎప్పటికప్పుడు స్పందించాలి. మరి మొన్న మీరు స్పందించినప్పుడు దేశం మొత్తం మీ వెనుక ఉన్నది, కానీ మీరు వెనుక జరిగినప్పుడు దేశం మీతో లేదన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా మీరు గుడ్డిగా వాదించుకుంటా, ఎందుకంటే మీరు అందరూ ఒకటే అడుగుతున్నాను, దేశ ప్రజల నిర్ణయంతో నడుస్తారా మీ నిర్ణయంతో నడుస్తారా? ప్రభుత్వం దేశ ప్రజల నిర్ణయంతో నడుస్తారా? మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసిండు, మీరు వీరులు సురులు, మీరు చతుర్థ వంశ యోధులని మిమ్మల్ని ఓటేసి ఎక్కడ కూడా గొప్ప చెప్పుకోవడం లేదు రామకృష్ణ. లేదండి, చెప్పుకోవడం లేదు. లేదండి, బాధ్యతయుతంగా నడుస్తున్నాం. నేనేమంటున్నా, మోడీ గారు చెప్తున్నా, మొన్న మీరు ఆపరేషన్ సింధూర్ కబడ్డీ ఆట కాదు, కబడ్డీ ఆట కాదు, కబడ్డీ ఆట కాదు, అది చాలా చాలా తీవ్రమైన విషయం. నేను మాట్లాడిన దేశం శాంతియుత దేశమైనా కూడా గాంధీ గారు కూడా కొట్టమన్నాడు. నేనేమంటున్నా అంటే వాళ్ళు చెంప మీద కొట్టిల్లు, ఇంకో చెంప మీద మీరు మొన్న కొట్టినప్పుడు అందరం మీతో ఉన్నాం. శత్రువు అనే పామును తోకదొక్క చిల్లు ఎప్పటికైనా ప్రమాదమే. దయచేసి మీరు వెనక మాటతోనే యుద్ధం గెలవాలి, మాటతోనే పిఓకి రావాలనే ఫస్ట్ ప్రయారిటీ. అది కానప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్ చెప్తున్నాడు రాదని ట్రంపే చెప్తున్నాడు. కూడా కలిసి చెప్తాం, మేమే చెప్తామని చెప్తలేము. యావత్ భారత్ మాట మీరు విన్నారు. యుద్ధ నీతిలో స్ట్రాటజీలో భాగం ఇది. తొందర పడకండి. మళ్ళీ మీరు
తీసుకున్న చర్యల మీద మీరే కొనియాడే టైం వస్తుంది. మీరే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని టైం వస్తుంది. రామూర్తి గారు, మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇది తొందరపడి కబడ్డీ ఆటలా కాకుండా చాలా యుద్ధ నీతి అంటే చాలా సంయమనం ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. కవ్వింపు చర్యలకు బరాబర్ సమాధానం చెప్తాం, కానీ లాస్ ఆఫ్ లైవ్స్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, దాని రిపర్కేషన్ యావత్ ఆర్థిక పరిస్థితి మీద పడేటువంటి ప్రమాదం ఉన్నది. అంతకు ముందు వినండి 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 అంతకుముందు జరిగే ప్రయత్నాలు ఈ చర్చలతో జరగాలి. ఇప్పుడు చాలా చాలా విషయాల్లో మనం విజయం సాధించడం, యావత్ ప్రపంచం భారత్ వెంబడ ఉండేటువంటి విషయం. చైనా కూడా మాట్లాడిన పరిస్థితి. ఇవాళ సపోర్ట్ చేయాలని పాకిస్తాన్ కు వేరే దేశాలకు ఉన్నా కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి, అది మన విజయం. రెండవది, అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఏమైనా కవ్వింపు చర్యలు చేస్తా ఉంటే అప్పుడు అమెరికా కూడా సేవ్ ఉండదు. రామకృష్ణ, అమెరికా మాట్లాడజాలదు. తర్వాత మన యొక్క యాక్షన్ రిటాలియేషన్ తర్వాత. సో ఇది పాకిస్తాన్ తుదపుట్టించిన పెద్ద విషయమే కాదు, కానీ ఎంతో కొంత మనకు కూడా ప్రాణ నష్టం, ఎంతో కొంత ఆస్తి నష్టం, ఆయుధ నష్టం, సామాజిక నష్టం ఇవన్నీ కూడా లేకుండానే చర్చలతోనే ఆ యొక్క విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని మోదీ గారు చెప్పినారు. కానప్పుడు మేము ఈ వెనుక కచ్చేది లేదు, ఇది అంతిమం కాదు, ఆరంభం మాత్రమే చెప్పడం జరిగింది. దాన్ని మన ఒక స్ట్రాటజీగా ఎందుకు మనం స్వీకరించద్దు ఆ మాటల్ని పరంగా తీసుకుని బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సపోర్ట్ గా ఉన్నాయి. పైన గుర్తు ఇక్కడ మనం మాట్లాడితే కాదు, మోదీ గారి యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి లేము, వారు ఎమ్మట్లేము అని మీరు చెప్పలేదు. అన్లెస్ అంటే మీ స్టేట్మెంట్ వచ్చేంత వరకు మీరు ఉన్నట్టే మాయమ్మట. కాబట్టి అనవసరంగా ఇక్కడ మాట్లాడి వాళ్ళకు అవకాశం ఇవ్వకండి. దేశ ప్రజల్ని సార్, ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడటం మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. అయితే ఏంటంటే అంతర్జాతీయంగా మన దౌత్యపరంగా కానీ మన యొక్క కాలమాన పరిస్థితులు, నేను ఒక విషయం గుర్తు చేస్తానండి. ఇప్పుడు 1971లో 93,000 మంది సైనికులు మనకు పట్టుబడ్డారు. దాని అడ్వాంటేజ్ తీసుకొని మన POK ఆక్రమించుకుందాం చూసామా? అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంది ఇందిరాగాంధీ గారు. అంతేగాని బలమైనటువంటి దృఢమైన నరేంద్ర మోడీ ఉండగా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకెందుకు చేతకాలేదు చెప్పండి మరి. ఇందిరాగాంధీ గారు తప్పు చెప్పినట్టే, తప్పు. ఇప్పుడు ఇందిరాగాంధీ కన్నా బలవంతుడు మోడీ. ఇప్పుడు పిరికి పందులకి పిరికోళ్ళకే తెలిసిపోయింది దేశం మొత్తం ముందు. చేస్తే ఏం మాట్లాడతాం సార్? అట్లాగే సార్, దేశం గురించి ఆలోచించాలంటే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినంత కాదండి. పిరికి పందుల సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే యుద్ధం ఆగిపోయింది కదా. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే యుద్ధం ఆగిపోయింది కదా. సోషల్ మీడియాలో కాదని మీరు రీతిగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో దేశం గురించి మీరు నరేంద్ర మోడీకి దేశం గురించి, దేశ రక్షణ గురించి, ప్రపంచ దేశాల యొక్క దౌత్యం గురించి మాట్లాడితే అర్థం కాదు. లేదండి, సోషల్ మీడియాలోనే ఇప్పుడు యుద్ధం ఆగింది. సార్, పాకిస్తాన్ లాంటి విషపురుగు వల్ల మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం కాబట్టి అది వెదజల్లే విషయం వల్ల మనం ఏ విధంగా ఉంటుందో అన్ని జాగ్రత్తలు తీసుకుని సంబరాలు చేసుకుంటున్నారన్న మసన్ రావు అన్న. వాళ్ళు గెలిచే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుసుగా ప్రపంచానికి ఆ విష పురుగుని కూకట వేళ్లతో సహా ఏరి 100% ఉంది. కానీ చాలా విచారకరమైన అంశం, కేఏ పాల్కి నరేంద్ర మోడీకి తేడా లేదనే అంశాలు వచ్చి ఇప్పుడు దేశ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది మానవతారా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ
యుద్ధాన్ని మానవతరాయ్ గారు, హాస్యాస్పదం చేయకండి, హాస్యాస్పదం మానవతరాయ్ చేయకండి. ఇంగ్లీష్లో దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ యుద్ధాన్ని ప్రజల తరఫున చెప్తున్నా మీరు. కొనసాగించండి. Yeah, right, okay, right. పాకిస్తాన్ పీచమంచండి, Right, POKని స్వాధీనపరచుకోండి అని దేశం మొత్తం కోరతంటే మీరేమో మీడియా ముందు పరచుకోమని చెప్తున్నామా? Yeah. స్వాతంత్రం పరచుకోమని చెప్తున్నామా? Okay, okay, మా right, ఎజెండాలో right, లేదా? okay, అది okay. తీసేసినామా? రైట్ ఓకే ఓకే రైట్ తీసేసినామా అది? రైట్ ఇదే మానవతరాయ్. యా ఓకే రైట్. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ రామమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తున్నాం.